రాజా సాహెబ్ అది పొలంనేరే. మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు, మా అన్న పిల్లలు నా పిల్లలు అంతా చదువుతున్నారు. ఇది మొదటిసారి కాదు సార్, ఇది కనీసం అంటే 7వ 8వ జరుగుతూ ఉంది. ఇది వీళ్ళేదో పొలంనేరుని కొనేసినట్లు, వీళ్ళ దక్షిణాలపైన స్కూళ్ళు నడిపించినట్లు, వీళ్ళు రావడము, సెక్యూరిటీ అలో చేయకపోతే వాళ్ళని తిట్టడము, చెట్లపై నుంచి కాంపౌండ్ వల్ల దూకి గేట్లు దూకి మేమే పేరెంట్స్ పిల్లలకి లంచ్ కానీ పిల్లలకి ఏమన్నా ఇవ్వాలంటే ఆఫీస్ రూమ్ దాటము, బయట పెట్టేసి లోపలికి పోతాం. మాకే క్లాస్ రూముల్లో అలో లేదు. అలాంటిది వీళ్ళు లోపల దూకడం, మిద్దిపైకి పోవడం, క్లాసుల్లో పోవడం, జెండాలు ఊపడం, లేడీస్ కాళ్ళ నుంచి పిల్లల కాడ నుంచి ఆడపిల్లల కాడ నుంచి మగ పిల్లల వరకు అందరికి వీడియోలు పట్టడం, స్టాఫ్ను అసభ్యకరంగా మాట్లాడడము, ఇలాంటి రౌడీలు కూడా చేయరు. ఇట్లా ఇప్పుడు పిల్లోళ్ళు 10th క్లాస్ పిల్లోళ్ళు సిలబస్ పెరిగిపోయింది. పోయినసారి సోషల్ టెక్స్ట్ బుక్ ఒకటి ఉన్నింది, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఒకటి ఉన్నింది. ఈసారి ఎన్ని ఉన్నాయి? వాళ్ళపైన ఎంత భారం ఉంటుంది, వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటుంది. పొద్దున్న 4 నుంచి రాత్రి 12 వరకు చదివిన కాలాలు ఉన్నాయి పిల్లోళ్ళు. ఎందుకు చదువుతారు? పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలని తల్లి తండ్రి తప్పున, గురువు తప్పున. దీనికి అడ్డగించడానికి మీరెవరు? మీకేం అధికారం ఉంది? స్టూడెంట్ ఆర్గనైజేషన్కి మీరు వకాల్తీ తీసుకున్నారు కదా. మేము ఒకప్పటి ఎన్ఎస్యుఐకి, ఏబీవీపీకి, ఎన్ఎస్ఎస్కి, ఎన్సీసీలో మేము పనిచేసినాము. మేము చేసేటప్పుడు ఎప్పుడు ఇలాంటి చర్యలు చేయమని యా అధికారము యా యూనియన్ మాకు ఇది చేయలేదు. ఆ అబ్బాయి వచ్చినాడు, ఆ అబ్బాయిని అడిగినాము, ఏమప్పా నీకు మెయిల్ పంపించినారా, లేదంటే SMS పంపించినారా, వాయిస్ మెసేజ్ ఉందా, నీ దగ్గర ఏముంది ప్రూఫ్? పోయి ఎలీనా స్కూల్ను జరపకుండా నిలపమని, జరిగే క్లాసులను పిల్లల్ని బయట తోలమని ఎవరు చెప్పినారు? సరే మీరు చేసినారు, పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసినారా? లేదు. నిన్న ఒక పేరెంట్ వచ్చినాడు, ఏడుస్తున్నాడు, నా కొడుకు ఇప్పటికి ఇంటికి రాలేదు బా, నేను ఆడని ఎత్తుక్కునేది అని. తెల్లారి తెచ్చి వదిలేసిపోయినాను నేను. ఇంకొక ఆయన వచ్చినాడు, గారె పేరు మేస్త్రి పని చేస్తాడంట. సార్ నేను తెల్లారితో 7కి లేసి రెడీ చేసి పిల్లల్ని ఇక్కడ నా అమ్మాయిని వదిలేసిపోయినాను సార్, ఇప్పుడు నేను పనికి ఉన్న సార్ వాళ్ళ పైన పని చేస్తానని వీళ్ళు చెప్పినారు, ఇప్పుడు పరిగెత్తి వచ్చినాను అని. మీరు ఒకరు ఇద్దరు మీ సునకానందానికి పనిచేస్తారు. దీని తరపున తల్లిదండ్రుల కాడ నుంచి, పిల్లల కాడ నుంచి, స్కూల్ యాజమాన్యం కాడ నుంచి ఎంత వాళ్ళకి ఎంత కష్టం జరుగుతుంది ఇది గమనించాలి మిత్రులారా. చేసేది పెద్ద పని కాదు. మీరు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అంటున్నారే, మన చుట్టుపక్కల 10th క్లాసులు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, విలేజెస్ లో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, దాని పరిస్థితి ఏమి, దానికి కరెక్ట్ అయిన స్టాఫ్ ఉందా, వాళ్ళకి కరెక్ట్ అయిన సిలబస్ దొరుకుతా ఉందా, ఇవంతా చేయింది. మొన్న ఏదేదో చాలా జరిగిన బ్రహ్మశ్రీ స్కూల్లో ఒక అమ్మాయికి ఇదైంది. అవంతా చేసే వాళ్ళు అన్ని కరెక్ట్ గా చేయండి. ఇట్లా ఇంకొకసారి మా పిల్లల్ని వచ్చి మా అనుమతించి మేమే రిక్వెస్ట్ చేసి 45 మంది రిక్వెస్ట్ చేసి స్పెషల్ క్లాసులు పెట్టమని చెప్పినాము. దీని తర్వాత కూడా జరుగుతాయి. మా పిల్లల బంగారు భవిష్యత్తే మాకు కావాలా. మా కష్టార్జితం అంతా మా పిల్లల కోసమే. దయచేసి మీకేదన్నా ఉంటే మీరు బయట పెట్టుకోండి. ఊరికే మా పిల్లల భవిష్యత్తుకు వస్తే ఇంకొకసారి ఇంత మాటలు ఉండదు. మేమేం చేయాలా, మేము ఎడ్యుకేటెడ్సే, మేమేం చేయాలో మాకు తెలుసు. అనవసరంగా గోటితో పోయేది గొడ్డల వరకు తెచ్చుకోకండి. మీడియా మిత్రులందరికీ మా యొక్క ధన్యవాదాలు. గత 2 రోజుల క్రితం ఎలీనా బెటిలి స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పుస్తకాలు, పాఠ్యాంశాలను దృష్టిలో ఉంచుకొని మా యొక్క పేరెంట్స్ అంతా మేము స్పెషల్ క్లాస్ పెట్టుకోమని యాజమాన్యాన్ని అడిగినాం. యాజమాన్యం మా యొక్క సమ్మతితో క్లాసెస్ జరిపిస్తుంది. ఎక్కడెక్కడో ఉంటాం, పిల్లల్ని తెల్లారి తెచ్చి స్కూల్లో వదులుతాం, వాళ్ళు ఆఫ్టర్నూన్ ఈవినింగో పికప్ చేసుకుందామని మా బతుకు తెరువు కోసం మేము వెళ్ళిపోతుంటాం. అటువంటి సమయంలో కొంతమంది విద్యార్థి నాయకులు అక్రమంగా చొరబడి ఈ యొక్క పాఠశాలలో విద్యార్థుల్ని బయటకు లాగడం, పాఠశాలలో ఉన్న కళాశాల యొక్క ఉపాధ్యాయుల్ని బయటకు లాగడం, ఇలాంటివన్నీ చేసినారంట. అలా చేయడం విద్యార్థి సంఘాలకి ఏమాత్రం న్యాయం కాదు. బట్ ఏమరా అంటే, మీరు విద్యార్థి సంఘాలు అయితే న్యాయంగా ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడ ఇది జరుగుతుందో అక్కడ వెళ్ళి చేయండి. ఎందుకంటే 25 సంవత్సరాలకు ముందు నేను ఇదే పొలంనేరు టౌన్ ప్రెసిడెంట్. మీకు తెలియదేమో, తెలుసుకోండి. ఈ కాలేజీకి నేను ఎక్స్ పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడిని. ఈరోజు ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నానంటే, ఒక్క తల్లిదండ్రులు తన యొక్క బిడ్డని చదివించడానికి ఎంత కష్టపడతారో ఆ యొక్క విషయం ఆ తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది. నువ్వు ఈరోజు ఒక స్టూడెంట్ అని ఏదో ఒక ఆర్గనైజేషన్లో ఉండవని చొరబడి
పిల్లలంతా బయటకు తీసుకుంటే అది రౌడీజంగా మారుతుందే తప్ప అది యూనియన్ కాదు. ఇట్ ఈస్ నాట్ యూనియన్. ఎందుకంటే యూనియన్ అంటే 10 మందికి ఉపయోగం చేయండి, 10 మందికి ఉపయోగం చేయండి. అలాగే ఇంకో ఎవరో పత్రికా విలేకరులు 2 వచ్చినారంట. పత్రికా విలేకరుల ముసుగులో మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసు. పత్రికా విలేకరు అంటే మీరు కూడా వాస్తవం ఏం గ్రహించి ప్రజలకు ఏం న్యాయం చేయాలనో అది చేయండి, లేదా విద్యార్థులకు న్యాయం చేయాల్సింది చేయండి. అంతేగాని విద్యార్థులని అన్యాయంగా వాళ్ళు ఏదో క్లాసుల్లో ఉండే వాళ్ళని బయట పంపించి ఆ యొక్క ఆనందాన్ని మీరేం చూసుకునేది? ఇది చాలా దురదృష్టకరమైన చర్య. ఇది మేమేంరా అంటే ఇప్పుడుకుంటే పిల్లల తల్లిదండ్రులంతా పనులకు వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళని మధ్యాహ్నం పిలుచుకొచ్చి బయట వదిలేస్తే వాళ్ళు ఎవరు తీసుకుపోయేది? ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఎట్లా? వాళ్ళ పరిస్థితి ఏమి? రోడ్లలో వాళ్ళు తిరుక్కుంటా ఉంటే ఇది బాగుంటుందా? ఆ న్యూస్ ఛానల్ ఎవరు కవర్ చేసినారో వాళ్ళు వచ్చి యాజమాన్యానికి క్షమాపణ చెప్పి మా పేరెంట్స్ ఇద్దరిని అసభ్యకరంగా మాట్లాడినారు, మేము కంప్లైంట్ చేస్తాం. వాళ్ళుగా చేసేది మేము కంప్లైంట్ చేస్తాం. నాకు అన్నీ తెలుసు, నేను కూడా అడ్వకేట్నే. ఏమంటే వాళ్ళు చేయడం ఏమరా అంటే నీకు నీ ఛానల్ పరిధి ఏమి? బయట నుంచి చేసుకో, న్యాయం అయితే న్యాయం చెప్పు, అన్యాయం అయితే అన్యాయం చెప్పు. అంతేగాని పేరెంట్స్ని అంతా పట్టుకొని నువ్వు తిట్టడానికి నువ్వెవరు? నేను ఇప్పుడు అడుగుతున్నా, మీరెవరు? మీరు ఎంఈఓ కంప్లైంట్ చేసినా నేను డిఓ దగ్గరికి పోతాను, నేను సెక్రటరేట్కి పోతాను. నాకు అన్నీ తెలుసు. కాబట్టి దయచేసి చెప్తున్నా, కొత్త సిలబస్, పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. పోయినసారి 593 ఎన్ని మార్కులు వచ్చింది? 593 వచ్చింది హైయెస్ట్. ఇప్పుడు ఈ కొత్త సిలబస్ని వాళ్ళు ఆ స్ట్రెస్ తట్టుకోవాలంటే ఏం చేయాలి? హాలిడేస్లో కూడా 1 అవర్ చదువుకోవాలి. మిగతా టైం అంతా ఇంట్లో పడి ఉంటారు కదా, చదువుతారు. ఇప్పుడు మీరు ఏమరా అంటే మీరు దౌర్జన్యంగా వచ్చి స్కూల్ పైన బ్యాడ్ నేమ్ తెప్పించడానికి చేస్తున్నారు. దయచేసి ఇలాంటివి మారుకోండి. నేను కూడా పత్రికా విలేకరుగా పనిచేసినాను, మీడియా సోదరులకు అందరికీ నేను బాగా తెలుసు. మీరు ఇంకొకసారి ఇట్లాంటిది కానీ చేస్తే మీ ఎండీకి కంప్లైంట్ చేసి మిమ్మల్ని రిమూవ్ చేయించేస్తాను. మా సోదరులు, మా అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళు కూడా కొద్దిసేపు మాట్లాడతారు. వాళ్ళకు కూడా బాధ వినండి. మీరు ఇట్లా వచ్చాను నా ఎవరు మాట్లాడతాను. అవును సార్, 16th కూడా మన మా పిల్లల్ని 16వ తేదీ పొద్దున కూడా పంపించినాము. ఏమంటే సిలబస్ మారినందువలన వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉంది. ఇంటికి వస్తే ఏదో ఒక పనిలో ఉండిపోతారు, లేకపోతే టీవీ చూస్తారు, లేకపోతే ఫోన్ ఎత్తుకుంటారు. మా బాధ మాకుంటుంది, మేము ఏదో ఒక పనికి ఉంటాము. వాళ్ళు ఏదో ఒకటి చదువుకొని ఏదో ఒక ర్యాంక్ తెస్తారనేసి ఈ కాలంలో ఆడపిల్లకాయలు కంపల్సరీ చదువుకోవాలా. ఆ విషయం మీకు అందరికీ తెలిసిందే. దీనికి యాజమాన్యంకి ఏం సంబంధం లేదు. మాతోనే మా కోరిక మేరకే వాళ్ళు పెట్టుకున్నారు. అందుకనేసి మీరు దయచేసి దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ చేయకుండా మా పిల్లల్ని సక్రమంగా చదివేదానికి మీరు వదిలితే చాలు అనిపిస్తూ ఉంది. మీకు అందరికి ఒకే కోరిక. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు రాజా సాహెబ్, అది పలంనేరే. మా పిల్లలు ఇక్కడ చదువుతాను, మా అన్న పిల్లలు, నా పిల్లలు అంతా చదువుతున్నారు. ఇది మొదటిసారి కాదు సార్. ఇది కనీసం అంటే 7వ 8వ జరుగుతూ ఉంది. ఇది వీళ్ళు ఏదో పలంనేరుని కొనేసినట్లు, వీళ్ళ దక్షిణాలపైన స్కూళ్ళు నడిపించినట్లు, వీళ్ళు రావడము, సెక్యూరిటీ అలో చేయకపోతే వాళ్ళని తిట్టడము, చెట్లపై నుంచి కాంపౌండ్ వల్ల దూకి, గేట్లు దూకి, మేమే పేరెంట్సే పిల్లలకి లంచ్ కానీ పిల్లలకి ఏమన్నా ఇవ్వాలంటే ఆఫీస్ రూమ్ దాటము, బయట పెట్టేసి లోపలికి పోతాం. మాకే క్లాస్ రూముల్లో అలో లేదు. అలాంటిది వీళ్ళు లోపల దూకడం, మిద్దిపైకి పోవడం, క్లాసుల్లో పోవడం, జెండాలు ఊపడం, లేడీస్ కాళ్ళ నుంచి పిల్లల కాడ నుంచి ఆడపిల్లల కాడ నుంచి మగపిల్లల వరకు అందరికి వీడియోలు పట్టడం, స్టాఫ్ను అసభ్యకరంగా మాట్లాడడము, ఇలాంటి రౌడీలు కూడా చేయరు ఇట్లా. ఇప్పుడు పిల్లోళ్ళు 10th క్లాస్ పిల్లోళ్ళు సిలబస్ పెరిగిపోయింది. పోయినసారి సోషల్ టెక్స్ట్ బుక్ ఒకటి ఉన్నింది, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఒకటి ఉన్నింది. ఈసారి ఎన్ని ఉన్నాయి? వాళ్ళపైన ఎంత భారం ఉంటుంది, వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటుంది. పొద్దున్న 4 నుంచి రాత్రి 12 వరకు చదివిన కాలాలు ఉన్నాయి పిల్లోళ్ళు. ఎందుకు చదువుతారు? పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలని తల్లి తండ్రి తప్పున, గురువు తప్పున. దీనికి అడ్డగించడానికి మీరెవరు? మీకేం అధికారం ఉంది? స్టూడెంట్ ఆర్గనైజేషన్కి మీరు వకాల్తీ తీసుకున్నారు కదా. మేము ఒకప్పటి ఎన్ఎస్యుఐకి, ఏబీవీపీకి, ఎన్ఎస్ఎస్కి, ఎన్సీసీలో మేము పనిచేసినాము. మేము చేసేటప్పుడు ఎప్పుడు ఇలాంటి చర్యలు చేయమని యా అధికారము, యా యూనియన్ మాకు ఇది చేయలేదు. ఆ అబ్బాయి వచ్చినాడు, ఆ అబ్బాయిని అడిగినాము, ఏమప్పా నీకు మెయిల్ పంపించినారా, లేదంటే ఎస్ఎంఎస్ పంపించినారా, వాయిస్ మెసేజ్ ఉందా, నీ దగ్గర ఏముంది ప్రూఫ్? పోయి ఎలీనా స్కూల్లో జరపకుండా నిలపమని, జరిగే క్లాసులను పిల్లల్ని బయట తోలమని ఎవరు చెప్పినారు? సరే మీరు చేసినారు, పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసినారా? లేదు. నిన్న ఒక పేరెంట్ వచ్చినాడు, ఏడుస్తున్నాడు, నా కొడుకు ఇప్పటికి ఇంటికి రాలేదు బా, నేను ఏడని ఎత్తుక్కునేది అని. తెల్లారి తెచ్చి వదిలేసిపోయినాను నేను. ఇంకొక ఆయన వచ్చినాడు,
గారె పేరు మేస్త్రి పని చేస్తాడంట. సార్ నేను తెల్లారితో 7కి లేసి రెడీ చేసి పిల్లల్ని ఇక్కడ నా అమ్మాయిని. అడ్వకేట్ పలంనేరు. నా కూతురు ఇక్కడ 10th క్లాస్ చదువుతుంది. గత సోమవారము నా కూతుర్ని నేను 8:30 గంటలకి ట్యూషన్ కోసం అని చెప్పేసి స్కూల్ దగ్గర వదిలేసి కోర్టు పని మీదుగా ఆఫీస్కి వెళ్ళాను. కరెక్ట్గా ఒక 10:30కి నా పాప ఫోన్ చేసి, డాడీ ఇక్కడ గొడవ జరుగుతోంది, భయంగా ఉంది, తొందరగా వచ్చి నన్ను తీసుకెళ్ళని ఫోన్ చేసింది. సరే హుటాహుటిన నేను నేరుగా స్కూల్ దగ్గరకు వచ్చి ఏం జరిగింది ఎక్కడ అని మాట్లాడితే, ఏదో AISF యూనియన్ స్టూడెంట్ లీడర్ పిల్లలందరూ 20 మంది వచ్చి పిల్లలకి డైరెక్ట్గా క్లాస్ రూమ్స్కి వెళ్ళిపోయి, హాలిడే రోజు మీరు ఎట్లా క్లాసెస్ కండక్ట్ చేస్తారని చెప్పి క్లాస్ రూమ్స్కి వెళ్ళి వాళ్ళని భయపెట్టి పిల్లలందరినీ లేపి హే పో లే అది ఇది అని ఏమేమో గొడవ చేసి నానా రాద్ధాంతం చేసి ఆడపిల్లల్ని 40 మంది ఆడపిల్లలు ఉన్న క్లాస్ రూమ్లో వెళ్ళి అనాథరైజ్డ్గా వీడియోస్ తీయడము, వాళ్ళని గట్టిగా అరవడము, పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేయడము జరిగింది. దాన్ని అడ్డుకోబోయిన స్టాఫ్ని ఎవరైతే ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళని మాట్లాడితే మిమ్మల్ని ఏమైనా చేస్తాము ఎంతన్నా చేస్తాము అని ఏదేదో ఎక్కువగా మాట్లాడడం జరిగింది. సో మేము పేరెంట్స్ ఒక 5-6 మంది వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు మమ్మల్ని వెంబడించడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఎవరు వచ్చారు, ఏ పేరెంట్స్ వచ్చారు అని మమ్మల్ని వెంబడించడం జరిగితే మేము వాళ్ళని అడిగి ఆపినాం. ఏమయ్యా మీరు ఎందుకు వస్తున్నారు, మీరు ఎవరు, మీరు ఏమి అంటే మేము స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు AISFకి సంబంధించిన వాళ్ళు అన్నారు. సరే అబ్బా బాగుంది, క్లాస్ రూమ్స్లోకి మీకు వెళ్ళే పర్మిషన్ ఎవరుంది ఏమి అంటే మేము పోలేదు, మా ప్రెసిడెంట్ పంపించినారు, అది ఇది ఏదేదో సమాధానం కాకమ్మ కబుర్లు చెప్పినారు. సో మేము డైరెక్ట్గా వాళ్ళనే రమ్మని చెప్పినాము. ఒక అతను వచ్చారు, పేరైతే తెలియదు కానీ AISF యూనియన్ ప్రెసిడెంట్ అంట. అతన్ని అడిగినాం, ఏమయ్యా మీకేమన్నా ఉన్న మేనేజ్మెంట్తో మీరు ఆఫీస్ రూమ్కి వెళ్ళి మీరు మేడం ఈ మాదిరి క్లాస్ కండక్ట్ చేయకూడదు, పిల్లల్ని బయట పంపించేసేయండి అని మీరు చెప్పాల్సి ఉండే. మీరు చెప్పలేదు. చెప్పకపోగా డైరెక్ట్గా క్లాస్ రూమ్స్లోకి వెళ్ళిపోయి అటాక్ చేయడం, పిల్లల మీద పిల్లల్ని అటాక్ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి నానా మాట్లాడగడము, సంతకాలు ఎవరు పెట్టినారు ఏమి అని వాళ్ళని క్వశ్చన్ చేయడము, ఏమన్నా ఇది పెద్ద గొడవలు చేసినారంట. సో అక్కడున్న పిల్లలందరూ చాలా భయపడిపోయి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసినారు. ఒకరు మేస్త్రి ఉంటారు, ఒక అడ్వకేట్ ఉంటాడు, ఒక డాక్టర్ ఉంటారు, ఎవరెవరు వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉంటారు. తెల్లారితో 9 గంటలకు స్కూల్ దగ్గర వదిలేస్తే పిల్లల్ని 5:30 వరకు మేము స్కూల్ సేఫ్టీ సెక్యూరిటీలో వదిలేసి వెళ్తాము. హ్యాపీగా మేము 5:30కి వచ్చి మా బిడ్డలను తీసుకోపోవచ్చు అనేసి వీళ్ళు అనవసరంగా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చేసి పిల్లల మీద ఎట్లా అంటే అట్లా జులుం ప్రదర్శించడము, మేనేజ్మెంట్ ప్రదర్శించడము. మేము టీచర్ని అడిగినాం, ఏం మేడం వాళ్ళు ఇట్లా చేస్తుంటే గేట్ క్లోజ్ చేయొచ్చు కదా అంటే, వాళ్ళు అక్కడ చూసినారంటే 15 అడుగుల గోడని అవలీలుగా ఎక్కి దూకి 20 మంది లేడీస్ బాత్రూమ్స్ ఉన్న జాగాలో నుంచి లోపలికి ఎంటర్ అయ్యి అక్కడంతా అనాథరైజ్డ్గా వీడియోలు తీసుకొని క్లాస్ రూమ్స్లోకి వెళ్ళి గొడవలు చేసి క్యాంపస్ మొత్తం తిరిగి నానా హంగామా చేసినారంట. స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజేషన్ వాళ్ళు పిల్లలకి మంచి చేయాలి కానీ చెడ్డ చేస్తున్నారు. దీంట్లో ఆల్రెడీ మేము MEO గారికి ఫోన్ చేసినాం కంప్లైంట్ చేయడం కోసం. అమ్మ ఏమమ్మా ఇది పరిస్థితి అంటే అతనే ఫోన్ చేసినాడు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్కి. మేము అడిగినాం, నీకేం అథారిటీ ఉందనేసి, నిన్ను స్కూల్ వర్క్స్ ఎవరు అబ్స్ట్రక్ట్ చేయమన్నారు అనేసి మేము అడిగితే MEOకి మేము ఫోన్ చేయడం జరిగింది. MEO మాకు సంబంధం లేదు, మీరే పోయి అటాక్ చేసేసేయండి స్కూల్ మీద అని వాళ్ళు చెప్పినారంట. అది ఎట్లా చెప్తారు మేడం మీరు? MEO గారు కూడా దీనికి లయబిలిటీ. MEO గారు స్పందించకపోవడం చాలా బాధాకరం. మంచి స్కూల్ మీద, పరువు ప్రతిష్టలు ఉన్న స్కూల్ మీద ఈ మాదిరి టార్గెట్లు చేయడం కానీ, 2 న్యూస్ ఛానల్స్ వచ్చినారు, కాంపౌండ్ క్యాంపస్ బయట జరుగుతున్న గొడవ మొత్తం రికార్డ్ చేసి మా అందరు పేరెంట్స్ ముందర బాగా మాట్లాడినారు, మీరు వాళ్ళకి బాగా బుద్ధి చెప్పినారు అన్న న్యూస్ ఛానల్స్ 2 వచ్చి లోపలగా ఏకంగా 1 అవర్ తర్వాత టోటల్ న్యూసే చేంజ్ చేసేసినారు. ఏమని, అనాథరైజ్డ్గా సెలవు దినాల్లో స్కూల్ ప్రకటిస్తున్న యాజమాన్యం పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని. అదంతా అబద్ధము. న్యూస్ ఛానల్స్ వాళ్ళు కుమ్మక్క అయిపోయి MEO గారు, న్యూస్ ఛానల్స్, ఈ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ లీడర్లు వీళ్ళు ముగ్గురు కలిపి స్కూల్ పరువు ప్రతిష్టలు మంటగల్పాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారు. దయచేసి చెప్తున్నాను, న్యూస్ ఛానల్స్ మీరు సమాజానికి అద్దం లాంటి వాళ్ళు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం కానీ, ఇలాంటి అబద్ధపు న్యూస్లు క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి చేయొద్దండి దయచేసి. మీరు న్యూస్ విలేకరులుగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమన్నా చేయొచ్చు. దాంట్లో మీరు వెళ్ళి ఇంట్రాగేషన్ చేయడమో, ఇన్వెస్టిగేషన్ చేయడమో, లేదంటే నిజాలు రాబట్టడమో ఏమైనా చేయండి. అంతేగాని ఎవరో చెవులో రూపాయి చెప్తే మీరు పావులాకి అర్థం చేసుకునేసి ₹1.5 న్యూస్లో రాసేస్తే మీ వల్ల ఉన్న వాళ్ళందరికీ అవమానం వస్తుంది. మొత్తం మీడియా ఇంతే అంటారు. మీరు చదివిన న్యూస్ ఏమి, మీరు కంటితో చేసిన వీడియోలు పబ్లిష్ చేయకుండా చేసిన గొడవ మాత్రం చేసి
మొత్తం స్కూల్ మీద స్కూల్ రెప్యుటేషన్ డ్యామేజ్ చేయాలనే ఉద్దేశం తప్పితే ఇక్కడ ఏం లేదు. మా పిల్లలు స్వయంగా మేమే 8:30 గంటలకు స్కూల్ దగ్గరికి తీసుకొచ్చి స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడుకొని, అమ్మ మాకు ట్యూషన్ చెప్పండి, శనివారం ఆదివారం అయినా కూడా ఏ సమయంలో అయినా మేము తీసుకొచ్చి వదులుతాము. ఏమంటే స్కూల్లో మాకు సేఫ్టీ బాగుంది, సెక్యూరిటీ బాగుంది కాబట్టి మేము స్కూల్ దగ్గర తీసుకొచ్చి వదులుతాం. ట్యూషన్ కాబట్టి అది స్కూల్ కండక్ట్ చేయలేదు ఎవరు కానీ, ట్యూషన్ కండక్ట్ చేసినారు. దానికి పోగా వీళ్ళు ఏదేదో ఊహించేసుకొని స్కూల్ కండక్ట్ చేస్తున్నారన్న. ఈ 2 న్యూస్ విలేకరులు వచ్చారండి, వాళ్ళు స్కూల్ కండక్ట్ చేస్తున్నారన్నారు. 20 Students of Elena Bettini English Medium High School. The incident that took place on Monday took a bad reputation on our school management and on all of us. We are attending the special tuitions with our own will, and we are requesting the school management to help the special tuitions as the syllabus is very new and tough for us. We are attending the school special tuitions with the permission of our parents. For the betterment of us and to score good marks in the public exams. The student union members. The student union members came on Monday towards at the time of 9:40 and disturbed our classes. If this continues, we will be sufferers in the future. As this is not the first time that ASFI students is stopping our school, we kindly request them to conduct special classes. We are not forced by the management. By our requesting only, the management conducted the class. They entered into our class without the permission of the management and recorded videos. But the students of ASF members came to the classes and stopped the classes forcefully. So we are requesting the MUA madam to give the permission to conduct the classes. Our school management stopped them not to take the videos and photos, but they took the videos and photos and posted it on social media, and our school management got very bad name. We were frightened when they entered into our classes. They behaved badly towards our management. They spoke rudely towards our teachers. They commanded us to pack our bags and move out. So we request higher authorities to permit us and our school management to keep special classes on holidays and optional holidays. We need special classes because before there is only one textbook. Now we have 4 textbooks. Social. So this is very vast syllabus. We need special classes. They all are saying that we are having burden and stress on our studies. But we are not stressed or burdened by our studies. We want to focus more on our classes and we want to achieve more goals to our future. Teachers are teaching us with better understanding level studies and they are not forcing us to byheart our studies. నా పేరు గీత. నేను ఇక్కడ బయాలజీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. వేరే సెక్షన్లో మేడం అయితే లెసన్ చెప్తా ఉన్నారు, నేను స్లిప్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. అప్పుడు పిల్లలు 8:30కు క్లాసెస్కి వచ్చినారు. 9:30 వరకు చదివించినాము. ముందు రోజు క్వశ్చన్స్ ఇస్తే వాళ్ళు నేర్చుకొని రాలేదు. సో 1 అవర్ నేను టైం ఇచ్చినాను. 9:30కి మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను అనేసి చెప్పాను. పిల్లలు నేర్చుకున్నారు. జస్ట్ అప్పుడే స్లిప్ టెస్ట్ రాస్తా అన్నారు. వాళ్ళు వచ్చి మీరు టెస్ట్ పెట్టడం వల్లే కదా పిల్లలు ఇప్పుడు ఫోర్స్ఫుల్గా క్లాసెస్కి వచ్చినారు అని అడిగినారు. అది అఫీషియల్ టెస్ట్ కాదండి, ఎఫ్ఏ ఎగ్జామ్ కాదు, స్లిప్ టెస్ట్. ఇప్పుడు చదివించి ఇప్పుడు రాపిస్తాను అని చెప్పాను. కానీ వాళ్ళు అన్ని క్వశ్చన్స్ అడగాల్సిన అవసరం అయితే లేదు. అది మా ఇష్టం కదా, మేము చదివించుకుంటాము, రాపించుకుంటాము పిల్లల దగ్గర. కానీ వాళ్ళకి ఆ క్వశ్చన్ అడిగే రైట్స్ అయితే లేవు. మరి ఎందుకు అన్ని క్వశ్చన్ రైజ్ చేసి వాళ్ళు చెప్తున్నారో మాకు అర్థం కాలేదు. పిల్లల్ని మేమైతే కూర్చోమని చెప్పినాము. మీరు వెళ్ళొద్దండి, కూర్చోండి అంటే వాళ్ళే ఫోర్స్ఫుల్గా వచ్చి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మీరు లేయండి, ప్యాక్ చేయండి బ్యాగులు అనేసి వాళ్ళు మాట్లాడినారు. ఇదైతే చాలా బాధాకరమైన విషయం. ఇవి తీవ్రంగా ఖండించాలని కోరుకుంటున్నాము. మా అబ్బాయి ఇక్కడ 10th క్లాస్ చదువుతా ఉన్నాడు. 2 days బ్యాక్ ఆ రోజు పండుగకు ముందే స్కూల్ యాజమాన్యం మాకు ఒక అప్లికేషన్ మాకు మెసేజ్ చేసింది. మీకు ఇష్టం ఉంటే సెలవు రోజుల్లో 10th కాబట్టి మేము క్లాస్ పెట్టుకుంటాం, మీకు అంగీకారమా అని మాకు పర్మిషన్ అడిగినారు. మా పర్మిషన్తోనే కేవలం 10th క్లాస్ పిల్లలు మాత్రమే వచ్చినారు. స్కూల్ అంతా పెట్టుకుంటే మీరు వచ్చి అడగడం న్యాయమే. కానీ 10th క్లాస్ వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయి, వాళ్ళ ఫ్యూచర్ మొత్తం 10th లో ఆధారపడి ఉంది. ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళకి మంచి పేరుందండి. దయచేసి బాగా వినండి, మంచి పేరుంది. మీరు ఆ పేరుని నాశనం చేస్తా ఉన్నారు. మీరు చేసిన పనులు ఇక్కడ ఆ రోజు చేసిన కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఎక్కడ కల్లుపల్లిలో ఉన్నా, మా అబ్బాయి ఫోన్ చేసినాడు, నా బ్రతుకు తెరుగు వెళ్ళినా, పరిగెత్తుకొని వచ్చినా. నేను వచ్చినా కాబట్టి సరిపోయింది, మా వాడు చేసినప్పుడు సరిపోయింది. ఆడబిడ్డలు ఉన్నారండి,
పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు రోడ్లకు వస్తే వాళ్ళకి ఏమైనా జరిగితే ఎవరు కాపాడుతారు? ఎవరు బాధ్యులు? ఇదేనా ఏఐఎస్ఎఫ్ అంటే? మీకేమైనా ఇబ్బంది ఉంటే యాజమాన్యంతో ముందు రోజు మాట్లాడాలా, మేము రావాలా వద్దా డిసైడ్ చేయండి, నేను ఒప్పుకుంటాను. కానీ ఇది జరుగుతుంది 10th క్లాస్. మా దరిద్రమా మా కర్మేమో తెలియదు కానీ ఇంతవరకు ఎప్పుడు లేదు. ఇంతవరకు వాళ్ళు 10th క్లాస్ క్లాసులు తీసుకుంటున్నారు, బాగా చదువుకుంటా ఉన్నారు, స్టేట్ లో మంచి పేరుంది ఎలీనా బెటినీకి. ఇంతవరకు లేదు. కానీ మా దరిద్రం ఇప్పుడే వచ్చింది, మా బిడ్డలకే వచ్చింది దరిద్రం. దయచేసి నేను స్కూల్ లీడర్గా పనిచేసిన, కొన్ని ఆర్గనైజేషన్లో పనిచేసిన, ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్లో పనిచేస్తా ఉన్నా. ఎక్కడా వాటికి చెడ్డ పేరు తీసుకురాలేదు. మీరంటే చాలా గౌరవం బ్రదర్ మాకి, కానీ మీరు చేసి మాత్రం చాలా పొరపాటు. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు, ఇక్కడ మా బిడ్డలు ఆడబిడ్డలు ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇంకొక మెయిన్ విషయం ఏమంటే, ఒక ఆర్గనైజ్ సంస్థ అంటే దానికి పేరు తెచ్చే విధంగా పనిచేయాలి, కానీ ఆ పేరు పోగొట్టే విధంగా, సమాజానికి చెడు చేసే విధంగా, ముఖ్యంగా ఇలాంటి చదువుకునే బిడ్డలు 10th క్లాస్ పిల్లల జీవితాలతో ఆడుకునే విధంగా చేయకూడదు. ఇంకొకసారి ఈ విధంగా చేస్తే మాత్రం ఇంకా జరిగేది వేరే ఉంటుంది. మేము నేరుగా కలెక్టర్ దగ్గర కూర్చుంటాం, అందరు పేరెంట్స్ తీసుకుని కలెక్టర్ దగ్గర కూర్చొని మీ అంతు తేలుస్తాం. దయచేసి మేము అందరినీ అనడం లేదండి, ఏఐఎస్ఎఫ్ లో అందరినీ అనడంలే, అక్కడ వచ్చి ఇక్కడ వచ్చి గలట చేసిన వాళ్ళు మాత్రమే అంటున్నాం. దీని మీద దయచేసి మీరు ఆలోచించి ఇలాంటి చర్యలు తీసుకోవద్దండి. ఇంకోది, ఇది ఫస్ట్ టైం కాదు, ఇది 7వ 8వ జరుగుతోంది. ఓ రోజు వేలూరులో ఉన్న మా అబ్బాయి ఫోన్ చేసినాడు, మా ఫ్రెండ్కి చెప్పి పిలిపించుకున్నా. ఆ అవకాశం లేని వాళ్ళు ఏం చేయాలా? పల్లెల్లో ఉన్న వాళ్ళకి ఫోన్లు ఉండవు, వాళ్ళు ఏం చేయాలా? వీళ్ళు స్కూల్ యాజమాన్యం కూడా వాళ్ళు వచ్చి మాట్లాడేటప్పుడు బయట పంపించేస్తున్నారు. అది కూడా ప్రాబ్లమే కదా. వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు, వాళ్ళు భయపడి వాళ్ళు బయట పంపించేస్తారు. ఎవరు ఎఫెక్ట్ ఇక్కడ? మీరు ఒక చేసే కార్యక్రమం వల్ల పిల్లలకు మంచి జరగాలి కానీ చెడు జరగాల. ఒక ఎస్ఐ బిడ్డని ఇక్కడ కిడ్నాప్ చేసినారు వీళ్ళ స్కూల్ ముందర, ఒకటి పెద్ద ఇష్యూ అయింది. ఆయన ఎస్ఐ కాబట్టి వాళ్ళ బిడ్డ బయటకు వచ్చినాడు, వచ్చి వదిలేసి వెళ్ళిపోయినారు విష్ణుప్రియ హోటల్ కాడ. మా బిడ్డల పరిస్థితి ఏంటి? ఆడబిడ్డల పరిస్థితి ఏంటి? దాంట్లో సెన్సిటివ్ అమ్మాయిలు ఉన్నారు, సెన్సిటివ్ అబ్బాయిలు ఉన్నారు, గట్టిగా మాట్లాడలేరు వాళ్ళు. వాళ్ళకేం తెలుస్తుంది? మీ నాన్న రమ్మన్నారు, రామ్మ, మీ నాన్న రమ్మని రాబ్బా అంటే వెళ్ళిపోతే ఏం చేస్తారు? అప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి? అప్పుడు కడుపు కాలుతుంది, నోట్లో మాటలు వచ్చేస్తుంది. ఇది 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 కరెక్ట్ కాదు కాబట్టి, ఇది కరెక్ట్ ప్లేస్ కాదు కాబట్టి నేను తక్కువ మాట్లాడుతాను. దయచేసి ఇలాంటి చర్యలు మానుకోండి. అలాగే యూట్యూబ్ ఛానల్స్ అని ఇద్దరు వచ్చి ఇక్కడ నానా హంగామా చేస్తున్నారు. మీ వల్ల మంచి వాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుందండి, మంచి రిపోర్ట్స్ చెడ్డ పేరు వస్తుంది. మీరు అలా ప్రవర్తించకూడదు. చూసిన మీ వీడియోలన్నీ ఉన్నాయి, ఇవన్నీ తీసుకుని కలెక్టర్ దగ్గరికి పోయినామంటే మీ యూట్యూబ్ పోతుంది, మీరు జైలుకు పోతారు. నేను చెప్పిన ఇష్యూ గాన ఒక ఫామ్ రాసి కలెక్టర్ గారికి మేము పెట్టినామంటే మీ జీవితాలు మారిపోతాయి. దయచేసి ఇలాంటి మానుకోవాలని మీ చేతులెత్తి సవనీయంగా కోరుకుంటున్నాం. మా తల్లిదండ్రుల యూనియన్ తరపున, మా స్టూడెంట్ తరపున కోరుకుంటున్నా. ప్లీజ్ దయచేసి ఇలాంటి చేయొద్దండి.